నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు అని ఎన్ని యాడ్స్ చేసినా, ఎంత అవేర్‌నెస్ తీసుకొచ్చినా మనం మాత్రం మారం అని చెప్పటానికి ఎగ్జాంపుల్స్ కోకొల్లలున్నాయి. ఇక లేటెస్ట్‌గా చూస్తే సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రజలు మోసపోవడం అనేది మనం ఎక్కువగా వింటుంటాం. బట్ సాక్షాత్తు ప్రజాప్రతినిధులు కూడా మోసపోతున్నారు. కొన్ని బాధ్యత గల డిపార్ట్‌మెంట్‌లో ఉంటే వాళ్ళు కూడా మోసపోతున్నటువంటి పరిస్థితులు. ఇక లేటెస్ట్‌గా చూసుకుంటే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారనే న్యూస్ ఎంత వైరల్ అయిందో మనం చూసాం. అంటే ఎందుకు అంటే ఇంత అవేర్‌నెస్ వస్తున్నా, ఇన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తున్నా కానీ మన ఆలోచన విధానం ఎందుకు మారట్లేదు? అంటే అంత ఈజీగా డబ్బులొస్తాయంటే ఎలా నమ్ముతున్నావు అనే ప్రశ్న కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ రిఫార్మర్ అనిల్ గారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం ఆదిత్య గారు. సైబర్ నేరగాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు సార్. సో, వాళ్ళని మనం ఆపటం అనేది అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ వాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీతోని ప్రజలు మోసం చేస్తూనే ఉన్నారు. బట్ మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది. మోసం చేసినోడిది తప్పు కాదు, మోసపోయినోడిది తప్పు అని అంటారు కదా! నిజంగానే మోసపోయినోడిదే తప్పేమో అనిపిస్తుంది. ప్రజలు మోసపోవడం అనేది మనం చూసాం పాపం అవేర్‌నెస్ లేక, తెలిసి తెలియక ఈ ఖర్చులకు తగ్గట్టు ఎక్కువ ఆదాయం ఎక్స్‌పెక్ట్ చేసి. బట్ లేటెస్ట్‌గా చూసుకుంటే ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే, జనగాం ఎమ్మెల్యే ఆయన కూడా మోసపోయాడు. దగ్గర దగ్గర 1,00,000 వరకు. అంటే ఏంటి పరిస్థితులసలు? సీ సైబర్ సెక్యూరిటీ దాడులనేది రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. నేను నాకు మార్నింగ్ న్యూస్ పేపర్ చదివే అలవాటుంది. నేను మార్నింగ్ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే డైలీ ఒక 10, 12 కేసులుంటాయి. లాస్ట్ 3 మంత్స్ బిఫోర్ అనుకుంటా సైబరాబాద్ కమిషనరేట్‌లో ఒక ఎస్ఐ, సీఐని గూడా సీఐ దగ్గర నుంచి గూడా డబ్బులు కొట్టేసినారు సైబర్. అంటే డిపార్ట్‌మెంట్ వాళ్ళకే సెక్యూరిటీ లేదు ఈరోజు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతున్నారు. రెండోది డిపార్ట్‌మెంట్ ఎప్పటిదప్పుడు అవేర్‌నెస్ తీసుకొస్తూనే ఉంది. పోస్టర్ ద్వారా, సినిమా థియేటర్‌లో మనము సినిమా స్టార్ట్ గాకముందు సినీ హీరోస్ తోటి కొన్ని చూపిస్తుంది. అంటే సైబర్ క్రైము ఎన్ని విధాలుగా చేస్తున్నారని జెప్పేసి. ఓటీపీ ఫ్రాడ్ గానీ, లింక్ ఫ్రాడ్ గానీ, మెయిల్ ఫ్రాడ్ గానీ, ఇలా చాలా విధాలుగా డిఫరెంట్ డిఫరెంట్ దారులను ఎంచుకుంటున్నారు. ప్రజలనే గాదు, ప్రజా ప్రతినిధులను గూడా టార్గెట్ జేస్తున్నారు. చాలామంది చిక్కుకున్నారు ఆ ఊబిలో. లాస్ట్ 1 ఇయర్‌లో దాదాపు కొన్ని వేల కేసులు గూడా నమోదైనయి. సో, పోలీస్ వాళ్ళకి గూడా ఇదొక పెద్ద హెడ్‌ఏక్‌గా మారిపోయింది. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఒకటే గాదు వాళ్ళకి. సో, వాళ్ళు గూడా సాల్వ్ చేయాల్సిన కేసులు ఎన్నో ఉంటాయి సొసైటీలో. సీ ఈ క్రైమ్ అని గాదు, వేరే క్రైమ్స్ ఉంటాయి. వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో, ఇన్ని ప్రెషర్స్‌లో ప్రజలనేది ఎలా ఆలోచించాలి? మనకి ఏదున్నా గూడా డిపార్ట్‌మెంట్ ఉంది గదా! అనేది గూడా చాలా తప్పు. అన్నీ వాళ్ళ మీద ఎయడం గూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత వరకు చేయాలో అంతవరకు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు మనలాగా హ్యూమన్స్ వాళ్ళు గూడా. అవును. సో, ప్రజలు మనం ఎంత వరకి సేఫ్టీగా ఉంటున్నామో ఈ సొసైటీలో ఇప్పుడున్న టెక్నాలజీలో ఎంత వరకు మనం జాగ్రత్త పడుతున్నాం అనేది అది మన మీద గూడా ఉండాలి. ఇంత అవేర్‌నెస్ తీసుకొస్తున్నా గూడా చాలామంది కొన్ని గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడము, కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడము, కొన్ని కాల్స్‌ని అటెండ్ చేయడము, ఓటీపీస్ వస్తాయి లింక్స్ చేయడం. అంటే డబ్బు ఆశ మనిషికి. ఒక ఎవరో ఏదో గేమ్ ఆడి డబ్బులొచ్చినాయని చెప్పేసరికి వెంటనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడము, దాంట్లో డబ్బులు పెట్టడము, లాస్ అవుట్. లాస్ కావడం. సో, ఈ నిజామాబాదు, వరంగల్ ఇటు సైడ్ లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో చూసుకుంటే చాలామంది యువకులు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఒక అబ్బాయి దాదాపు 70,00,000 పోగొట్టుకున్నాడు. హ్మ్. అంటే నీకది ఎలా ఉంటుందంటే ఫస్ట్ రుచి చూపిస్తారనమాట నీకు. రుచి చూపించేసరికి ఏమవుతుందంటే, ఓహో! నాకు డబ్బులొస్తున్నాయి గదా! అని చెప్పేసి పెట్టుకుంటూ ఎళ్తుంటావు. అవును. సో, ఇక్కడ ఒక విచిత్రమైన ఆశ్చర్యానికి గురి కావాల్సిందేందంటే, యువకులు మోసపోతున్నారు అంటే ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మోసపోతున్నారు. డాక్టర్స్ మోసపోతున్నారు. అవును. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోసపోతున్నారు. చాలా మంది మోసపోతున్నారు. ఎందుకు అంటే, మనకున్న కోరిక, ఆ డిజైర్ ఏదైతుందో ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేదని అది ఒక ట్రాప్‌లో పడిపోతున్నాం మనం. డబ్బెవరికి చేదండి? అందరికి ఆశ అందరికుంటుంది. అది నువ్వు ఎలా సంపాదించుకోవాలో అలా సంపాదించుకోవాలా. ఈజీగా వస్తున్నాయి గదా! వాళ్ళకి ఎవరికో వచ్చినాయి గదా! అని నువ్వు దాంట్లో పెట్టుబడి పెట్టడం జరిగితే, ఇంకది హుండీలో వేసినట్టది. అంతే. సో, ఇప్పుడు రైతులుంటారు. ఒక్క రైతు మోసపోయిండని ఎక్కడైనా న్యూసొచ్చిందా? వాళ్ళకున్న అవేర్‌నెస్సు అర్బన్‌లో ఉన్న పీపుల్స్‌కి ఎందుకుండట్లేదు? హ్మ్. సో, అది మనం ఆలోచించుకోవాలి. సైబర్ సెక్యూరిటీ అనేది దాడులు జరుగుతూనే ఉంటాయి. డిజిటల్ వరల్డ్ ఉన్నన్ని రోజులు సైబర్ సెక్యూరిటీ దాడులను ఆపడం అనేది ఇంపాసిబుల్ అది. అంతే. అదే చెప్తున్నా. డిపార్ట్‌మెంట్‌కి దీని మీదనే గాదు చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. సివిల్ కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ ఉంటాయి, ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి. ఆహ్, రోజు కొన్ని వందల కేసులు వచ్చి పడుతుంటాయి వాళ్ళకి. వాళ్ళు అవి డీల్ చేసుకుంటూ కూర్చోవాలా? లేకపోతే ఇది డీల్ చేసుకుంటూ కూర్చోవాలా? పబ్లిక్ గూడా సివిక్ సెన్స్ అనేది ఫాలో గావాలా. పబ్లిక్ గూడా ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా.
నేను నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. నేను దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయకూడదని జెప్పేసి నీకు నువ్వు డెసిషన్ తీసుకోవాలా. వాళ్ళెవరో జెప్పిర్రు గదా అని జెప్పేసి, ఏదో అడ్వర్టైజ్‌మెంట్ వచ్చిందని జెప్పేసి నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకొని డిపార్ట్‌మెంట్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వమనేది గూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అవేర్‌నెస్ తీసుకురావడం, వాళ్ళు అన్ని విధాలుగా అవేర్‌నెస్ చేస్తున్నారు. మన హోర్డింగ్స్ పెట్టి చేస్తున్నారు, వేరే ఎన్‌జీఓస్ ద్వారా చేస్తున్నారు, సినిమాలో యాడ్స్ ద్వారా చేస్తున్నారు. ఇన్ని విధాలుగా చేస్తున్నాక గూడా మనం ఇంకా మూర్ఖత్వం, ఒక కోరికతోటి మనం డబ్బులు పెడుతున్నామంటే అది మన తప్పది. సో, ఎవరి దాలో సొంతంగా ఆలోచించుకోవాలి. ఇంత క్రైమ్ జరుగుతుంది. అసలుకి ప్రజాప్రతినిధులకు గూడా సెక్యూరిటీ లేదు. పోలీసులకు గూడా సెక్యూరిటీ లేదు. నాకెట్లా వస్తది? ఆ సీజు మనీ ఎందుకిస్తాడు వాడు డబ్బులు? 10,000 పెడితే రూ. 1,00,000 ఎందుకిస్తాడు? ఇవి ఆలోచించుకోవాలి మనం ఫస్ట్. రీసెంట్‌గా ఒక దగ్గర చూసాను నేను. రూ. 1,00,000 పెట్టుబడి పెడితే మంత్లీ 6% 7% ఇస్తామని చెప్పేసి అంటే చాలామంది పెట్టారు. క్లోజ్ అయిపోయింది. సో, అసలు ఎందుకిస్తాడు? ఎలా ఇస్తాడు? అని క్యాపబిలిటీస్ గూడా లేకుండా మన పబ్లిక్ ఉన్నారిప్పుడు. ఇంక వాళ్ళకి ఇదే ఆసరగా అయిపోయింది. మనిషి కోరిక. ఆ కోరికనే వాళ్ళకి అడ్వాంటేజ్. అదే వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోతుందది. సో, నువ్వు డబ్బు సంపాదించు. కష్టపడి సంపాదించు. 1% అయినా, 2% అయినా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇన్వెస్ట్ చెయ్యి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. లేకపోతే కొన్ని పాలిసీస్ ఉన్నాయి. దాంట్లో డిపాజిట్ చెయ్యి. అక్కడి నుంచి వస్తది. నాకు 3%, నాకు 4%, 5% అంటే ఎలా ఇస్తున్నాడని ఆలోచించుకొని పెట్టు. తప్పులేదు. సో, ఈ విధంగా చాలామంది మోసపోతున్నారు జనాలు సొసైటీలో. అండ్ జనరల్‌గా మనం ఎక్కువ ఒక యాడ్ చూస్తుంటాం. ఒక పెద్దాయన చెప్పారు. డబ్బులెవరికీ ఊరికే రావనంటారు. నిజంగానే డబ్బులెవరికీ ఊరికే రావు. సో, మోసం చేసేవాడు ఎలాగో మోసం చేస్తూనే ఉంటాడు. బట్ మోసపోవటం అనేది మన తప్పు. మోసపోవాలా? వద్దా? అనేది కూడా మన చేతుల్లోనే ఉంటది. సో, సింపుల్ లాజిక్ అనిల్ గారు చెప్పినట్టు డబ్బులెవరికీ ఊరికే రావు కాబట్టి, సో, మనకేదైనా ఆన్‌లైన్‌లో మీకిలా ఇస్తాం, అలా ఇస్తాం అంటే డెసిషన్ తీసుకోవాలి. పెట్టాలా? వద్దా? అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.